హాయ్ అండి, వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా. ఇది 7th మోడల్ పేపర్లో నెక్స్ట్ వీడియో అనమాట. సో 110 వరకు బిఫోర్ వీడియోస్లో ఉంది. ఎవరైనా కావాలంటే మోడల్ పేపర్స్ చూడండి ఛానల్లోకి వెళ్ళి. సో ఖచ్చితంగా కమెంట్ చేయండి. కమెంట్ చేసిన వాళ్ళని ర్యాండమ్గా పిక్ చేసి గివ్ అవే అనేది పంపిస్తానని చెప్పాను కదా. సో ఏదో ఒక వీడియోలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి లాస్ట్ వీడియోతో స్టార్ట్ చేశాం కదా, ప్రతి వీడియోకి ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా కమెంట్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా. వరిష్ఠి పింఛన్ బీమా యోజన పథకంని ఎవరు నిర్వహిస్తున్నారు? ఎల్ఐసి. ఎంఎస్ రావు తన గ్రంథంలో వివరించిన సామాజిక ఉద్యమ లక్షణాలు సరైనవి గుర్తించండి. ఏబిసిడి. ఏ సిద్ధాంతం, వ్యవస్థాపన నిర్మితి, సామాజిక పరివర్తన దిశ వైపు చేసే ప్రయత్నం, సమిష్టి చర్య. నెక్స్ట్, జాత్ర భగత్ స్థాపించిన మతం, జనా భగత్ బోధించిన అంశాలను గుర్తించండి. ఏబిసిడి అంటండి. ఏ మానవుల మధ్య సమానత్వం, స్వపరిపాలన, కౌలు కట్టకపోవడం, రాచరికాల రద్దు. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఏబిసి అంటండి. చూద్దాం. నాడార్ మహాజన సంఘ స్థాపకుడు రావ్ బహదూర్ రత్నస్వామి నాడార్. దక్షిణ భారతదేశంలో అధికంగా జరిగిన వెనుకబడిన తరగతుల ఉద్యమాల బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు. పాశ్చాత్య విద్య, ఆంగ్ల విద్యా విధానం వల్ల బ్రాహ్మణులు లాభపడ్డారు. నెక్స్ట్, భారతదేశంలో దళిత ఉద్యమాలు ప్రధానంగా దీనికోసం చేపట్టడం జరిగింది. ఏబిసిడి అంటండి. ఏ దళితులను మానవులుగా గుర్తించడం, ఆర్థికాభివృద్ధి లోపాలు పంచుకోవడం, విద్యాభివృద్ధి లోపాలు పంచుకోవడం, రాజకీయ అధికారాన్ని పొందడం. భారతీయ అస్పృశ్యత తెచ్చే ప్రశ్న గ్రంథం రచయిత మహర్షి విఠల్ రామ్జీ షిండే. (1991) స్వీడన్ దేశపు రైట్ లైవ్లీహుడ్ అవార్డు పర్యావరణ అత్యున్నత పురస్కారం ఎవరికి లభించింది? మేధా పాట్కర్. మానవ హక్కులు ఉల్లంఘనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి? పోలీసు చిత్రహింసలు. సిడికి సంబంధించి సరి అయినది. ఏ అండ్ బి అంటండి. ఏ సిడి సందర్భంలో అమ్మాయిలు సిగం పూనకం ఊగుతారు. జోగిని అమ్మాయిని స్తంభానికి కట్టి వేపాకులు, పసుపు ఆమె పొట్టకు కట్టడం అంటండి. నెక్స్ట్, ప్రభుత్వ విధానాల్లో భాగంగా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో, ఏం చెయ్యనవసరం లేదనుకుంటుందో అదే ప్రభుత్వ విధానం అని క్రింది వాటిలో ఎవరు పేర్కొన్నారు? థామస్ ఆర్ డై. ముస్లింలను విద్యావంతులను చేయడానికి కేంద్ర ప్రభుత్వం 600 కోట్లతో ప్రవేశపెట్టిన పథకం. మౌలానా ఆజాద్ తలీం ఈ బలిగాన్. ఈ క్రింది వాటిలో 1856వ సంవత్సరంలో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా ప్రవేశపెట్టిన చట్టం ఏది? హిందూ వివాహ చట్టం. ప్రాంతీయ సంస్థలు, సంఘ సేవకుల ద్వారా ప్రతిపాదించబడిన సిద్ధాంతం ఏది? సమీకరణ సిద్ధాంతం. ఈ క్రింది వాటిలో గ్రామీణాభివృద్ధి సూచన ఏది? సుస్థిర సమతుల్య అభివృద్ధి. పారిశ్రామిక సమాజాలలోని కుటుంబానికి
ప్రాకార్యం కానిదేది? పిల్లలకు సామాజిక సాంస్కృతిక విలువలు నేర్పించడం. ఒక కుటుంబంలో జైవికమైన తండ్రి, బయోలాజికల్ ఫాదర్, సామాజిక తండ్రి, సోషల్ ఫాదర్ విద్యాభేదాన్ని గుర్తిస్తున్నట్లయితే ఆ కుటుంబాన్ని ఏ పేరుతో పిలుస్తారు? బహుభర్తృత్వ. దేశంలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల సంక్షేమం కోసం నోబెల్ మంత్రిత్వ శాఖ వ్యక్తుల ప్రాథమిక అవసరాల కోసం తక్షణ సాయం చేందుకు ఎంత ఆర్థిక సహాయాన్ని నిర్ణయించింది? 1500. కులం, వర్ణం వేర్వేరని పేర్కొన్న మొదటి వ్యక్తి ఎవరు? సెవార్ట్. దేవదాసీలు చేసే ఏ నృత్యంని సంస్కరించి భరతనాట్యంగా మార్చారు? సదీర్. తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల గురించి అధ్యయనం చేయుటకు నియమించిన కమిటీ? చెల్లప్ప. ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? ABC. మతం ప్రజలకు ఒక మత్తు పదార్థం. మార్క్స్. వెలికులం అనేది కుల వ్యవస్థలో ఉత్పత్తి, కుల వ్యవస్థ నిర్మూలనే దాన్ని తొలగిస్తుంది. అంబేద్కర్. మహిళలు నిర్వహించే ఏకైక సంస్కారం వివాహమే కనుక వారికి వివాహం ఆవశ్యకం. KM కపాడియా. వెలికులం అనేది కుల వ్యవస్థలో ఒక ఉత్పత్తి, కుల వ్యవస్థ నిర్మూలన తప్ప వెలికులాన్ని తొలగించేది మరేదీ లేదు అన్నదెవరు? డాక్టర్ BR అంబేద్కర్. చాలా ప్రసిద్ధమైన రైతాంగ సాయుధ పోరాటం ఆ తర్వాత భూదానోద్యమానికి దారితీసిన ఉద్యమం? తెలంగాణ రైతు ఉద్యమం. చిత్తారమ్మ జాతరను క్రింది వాటిలో ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? గాజుల రామారం, హైదరాబాద్. అస్పృశ్యత నివారణకు భారత రాజ్యాంగం చేపట్టిన ఆర్టికల్ ఏది? BCD ఏంటండి? ఆర్టికల్ 16(1), ఆర్టికల్ 17, ఆర్టికల్ 15(1). ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? ABC సరి అయినవంటండి. VKRV రావ్ వ్యక్తుల కోరికలను వ్యక్తపరిచే స్వేచ్ఛను కల్పించడం వలన కుల సమూహాల ప్రాధాన్యతను తగ్గించవచ్చు. GS ఖర్గే అనే వ్యక్తి కులాంతర వివాహాల కోఎడ్యుకేషన్ ద్వారా కులతత్వాన్ని నిర్మూలించవచ్చు అని పేర్కొన్నారు. MN శ్రీనివాస్ పంచవర్ష ప్రణాళికలు, వయోజన ఓటింగు హక్కు, ఉచిత విద్య ద్వారా కులతత్వాన్ని నిర్మూలించవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరి అయినది గుర్తించండి. ఇది కూడా ABC అంటండి. అపహరణకు ప్రధాన కారణాలు భిక్షాటన, పడుపు వృత్తి, ప్రతీకారం చెల్లింపు. మహిళలపై యాసిడ్ దాడులపై రాసిన ప్రముఖ గ్రంథం లాస్ట్ వరల్డ్. నిఖిల్ దోవల్. మహిళలు అండ్ స్త్రీలు కిడ్నాప్లో ఎక్కువగా 15 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతంలో సాధారణ కప్పు టీలో ఎంత ఫ్లోరైడ్ ఉంటుంది? 5 మిల్లీగ్రాములు. ఏ రకమైన వలసల్లో ప్రజలు ఎక్కువగా వెళుతున్నారు? గ్రామం నుండి పట్టణం. రైతుల ఆత్మహత్యలకు పరిష్కారం తెలంగాణ రాష్ట్రాన్ని తృణధాన్యాల రాష్ట్రంగా ప్రకటించడమే అని పేర్కొన్నది ఎవరు? PV సతీష్. వెట్టి చాకిరి అనే కరపత్రాన్ని వెలువరించినది ఎవరు? ఆంధ్ర మహాసభ. ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? ABC అంటండి. అంటరాని కులాలను దళితులుగా జ్యోతిబాబులే పేర్కొన్నాడు. అంటరాని కులాలను హరిజనులుగా గాంధీ పేర్కొన్నాడు. అంటరాని కులాలను షెడ్యూల్ కులాలుగా 1935 భారత చట్టం పేర్కొంది.
ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? ఏబిసి అంటండి. దేవదాసి వ్యవస్థ గురించి మొదటి లిఖిత ఆధారం కాళిదాసు రచించిన మేఘదూత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జోగిని నిషేధ చట్టం 1988లో చేయబడింది. భోగం వ్యతిరేక ఉద్యమం 1882లో ప్రారంభమైంది. నెక్స్ట్, అటవీ అధికారులు కాంట్రాక్టర్లు చెట్లను నరకడానికి వచ్చినప్పుడు 1974లో హిమాలయాల్లో గద్వాల్ అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా సాగిన అహింసాయుత ఆందోళనలో మహిళలు చెట్లను నరకడాన్ని నివారించడానికి వాటిని కౌగిలించుకున్నారు. ఈ ఉద్యమం పేరేమిటి? చిప్కో. ఆధునిక నగర సమాజంలో ఏ రకమైన సంబంధాలు అధికంగా ఉంటాయి? గౌణ సంబంధాలు. కులాల మధ్య గల పరస్పరాశ్రయతను ఎంఎన్ శ్రీనివాస్ పేరుతో వివరించారు. ఎంఎన్ శ్రీనివాస్ ఏ పేరుతో వివరించారు? ఏబిసి అంటండి. ఇది కూడా సమాంతర వ్యవస్థ, క్షితిజ సమాంతర వ్యవస్థ, యాజమాన్య వ్యవస్థ. నెక్స్ట్, భార్య భగిని న్యాయం అనగా చనిపోయిన భార్య సోదరిని వివాహం చేసుకోవడం. సమాజ అభివృద్ధి పథకం గురించి సిడిపి సరి అయినది. ఏబిసి అంటండి. ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణాభివృద్ధి, సమాజం స్వయం శక్తితో అభివృద్ధి చేయడం. ఈ పథకం 1952లో ప్రారంభించబడింది. నెక్స్ట్, జోగిని వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్న సంస్థలు సరి అయినవి ఏవి? ఇది కూడా ఏబిసి. నిషా, కుముదన్ జోషి, సంస్కార్, లవణం దంపతులు, ఆశ్రయ్, గ్రేస్ నిర్మూలన. బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలలు ఎవరు స్థాపించారు? సావిత్రిబాయి పూలే. ఓకే అండి. నెక్స్ట్ మోడల్ పేపర్ 8లో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. సో ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ర్యాండమ్గా ఒకరిని పిక్ చేసి గివ్ అవే అనేది పంపిస్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.